బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. బాయ్స్ హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు హాస్టల్ గదిలో ఉరేసుకుని సూసైడ్ కు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. విద్యార్థి ఆత్మహత్య యత్నానికి కారణం ఏంటన్నది క్లారిటీ ఇంకా లేదు. ఇటీవల చూస్తూ ఉన్నాము, విద్యార్థులు కాలేజీలలో హాస్టల్లో ఇలా సూసైడ్ అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనేది మాత్రం కారణాలైతే సరిగ్గా మనకి అంతు చిక్కటం లేదు. కానీ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి ఘటనే మనం చూస్తూ ఉన్నాము. షాద్ నగర్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం అది కలకలం రేపుతుంది. అయితే బాయ్స్ హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకడం జరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకి వెంటనే ఆసుపత్రికి తరలించారు విద్యార్థిని. అంతకుముందు హాస్టల్ గదిలో కూడా ఒకసారి ఉరేసుకోవడానికి ప్రయత్నించాడు, సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. బట్ అది సాధ్యం కాకపోవడంతోనే బిల్డింగ్ పై నుంచి మరోసారి దూకడానికి ప్రయత్నించాడు. అయితే విద్యార్థి ఆత్మహత్య యత్నానికి ఇంకా కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ప్రజెంట్ ఆసుపత్రిలో విద్యార్థి చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎందుకు స్టూడెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది? కాలేజీ యాజమాన్యం కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బాలుర వసతి గృహానికి సంబంధించినటువంటి ఓ విద్యార్థి 3వ అంతస్తు నుంచి కిందికి దూకినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే షాద్నగర్ పట్టణానికి సంబంధించి బాలుర వసతి గృహంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి చందు అనే విద్యార్థి ఈ రోజు మధ్యాహ్నం బిల్డింగ్ పై నుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. ఇతను వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందినవాడిగా తెలుస్తుంది. మొత్తంగా ఫస్ట్ అయితే విద్యార్థి ఉన్నపలంగా ఉన్నట్టుండి ఒక్కసారిగా బాలుర వసతి గృహంలోకి వెళ్ళడం, అక్కడ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయత్నం అయితే చేశాడు. కానీ అక్కడ అది కుదరకపోవడంతో ఒక్కసారిగా 3వ అంతస్తు నుంచి కిందికి దూవడంతో అక్కడే ఉన్నటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆ స్టాఫ్ అంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటనతో ఒక్కసారిగా నివేరపోయినటువంటి పరిస్థితి. ఉటావుటిన పైనుంచి దూకినటువంటి విద్యార్థిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కూడా ఒక్కసారిగా విద్యార్థులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు కూడా పూర్తిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. మొత్తంగా గాయపడిన విద్యార్థిని అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందుతున్నారు. ముఖ్యంగా గతంలో పోలిస్తే అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఇదే కోణంలో కూడా ఒక 10th క్లాస్ విద్యార్థి కూడా 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. తిరిగి మళ్ళా అదే సీన్ రిపీట్ కావడంతో ఒక్కసారిగా అటు పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళన రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, అసలు ఈ కారణాలు ఏవైనా ఉంటాయనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికీ ఎంక్వైరీ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థికి సంబంధించినటువంటి స్నేహితులతో, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అధ్యాపకులు కావచ్చు, స్టాఫ్ తో కూడా దీనికి సంబంధించి ఏం జరిగింది అసలు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇట్లాంటి టైంలో విద్యార్థులు క్షణిక ఆవేశంతో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టడీ బాగా ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల మీద ఎక్కువగా ప్రెజర్ ఉండొద్దని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇట్లాంటి టైంలో ఈ విద్యార్థి ఎందుకు సూసైడ్ చేసుకున్నారని పూర్తి వివరాలు అయితే తెలియాల్సి వచ్చింది. ఇప్పటికీ షాద్నగర్ పోలీసులు కూడా దీని మీద ఆరా తీస్తున్నారు. అసలు యాజమాన్యం ఏమైనా ఇబ్బంది గురి చేసిందా, అంటే లోపల ఉన్నటువంటి స్టాఫ్ కానీ వేరే స్నేహితులు ఎవరైనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టారా, లేదంటే చదువులో ఏదైనా సమస్యలు వచ్చాయా, ఈ కోణంలో అంతా కూడా మొత్తంగా అయితే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మరి మరో 2-3 రోజుల్లో కూడా అసలు దీనికి సంబంధించి అసలు ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సి వచ్చిందని కూడా పూర్తిగా వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. శంకర్, గతంలో కూడా ఒకసారి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది, ఉరి వేసుకోవడానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. సో మరి దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ తో యాజమాన్యం మాట్లాడడం కానీ అది ఏదైనా చేశారా? అంటే ఇప్పటికీ ఘటన జరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడికి వెళ్లారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఈ వెంటనే విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడంతో పాటు గతంలో విద్యార్థికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, కుటుంబ నేపథ్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అతన్ని ఇబ్బంది పెట్టడం, లేదంటే ఏదైనా అనడం జరిగిందా, ఈ కోణంలో కూడా తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తిగా అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
మొత్తంగా ఒక్కసారి అంటే ఇంటర్ అదే విధంగా 10th క్లాస్ విద్యార్థులంతా కూడా ఇప్పుడున్నటువంటి పరీక్షలు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ గా పోటీ పరీక్షల నేపథ్యంలో మొత్తంగా వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మార్క్స్ విషయంలో కావచ్చు, అదే విధంగా ఫెయిల్ అవుతామనే ఒక క్రమంలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ లోపల ఒక భయాందోళన అనేది ఉంది. మరి ఈ కోణంలో జరిగిందా లేదంటే మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయనేది కూడా పూర్తిగా తెలియాల్సి వచ్చింది. మొత్తంగా ఇప్పటికైతే ఆ విద్యార్థికి అయితే ట్రీట్మెంట్ అందుతుంది. మొత్తంగా ఆ విద్యార్థి పూర్తి స్థాయిలో మాట్లాడడం స్టార్ట్ చేస్తే అంటే పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, మిగతా వారితో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం తీసుకున్న తర్వాతనే అసలు ఏం జరిగింది ఉండొచ్చు అని కూడా వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.